తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ ప్రజల సమస్యల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా వైద్య కార్యాలయం ముట్టడికి మహాధరణ కారణం మా అసోసియేషన్ నిర్వహిస్తున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హైదరాబాదు జిల్లాలో డిఎంహెచ్ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 992 హాస్పిటల్ పర్మిషన్ ఉన్నది. అయితే ఇందులో భాగంగా 200 డయాగ్నోస్ సెంటర్లకు పర్మిషన్ ఉంది. అయితే డిఎంహెచ్ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నామకేవాస్గా పర్మిషన్ తీసుకొని మెడికల్ మాఫియా దందాన్ని నిర్వహిస్తున్న హాస్పిటల్స్ ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీనిలో ఎంత నిర్లక్ష్యం అంటే డిఎంహెచ్ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంటే ఎక్కువ రేట్లు తీసుకొని గవర్నమెంట్కి ఏమో ఒక రేట్లు చూపించి ప్రజల దగ్గర మాత్రం ఎక్కువ రేట్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్లో ఎంట్రన్స్లో ధరల పట్టిక పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ధరల పట్టిక పెట్టకుండా ఇలాంటి ఇంటిమేషన్ లేకుండా ఓన్లీ సిస్టంలో రేట్లు పెట్టుకొని వచ్చిన పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ సంవత్సరం అయితే వాళ్ళు డిఎంహెచ్ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు రేట్లు పెంచుకుంటారో వాళ్ళు పెంచుకున్న రేట్లు డిఎంహెచ్ఓకి చెప్పకుండా ఓన్లీ వీళ్ళు మాత్రమే ప్రజల దగ్గర మాత్రం ఎక్కువ రేట్లు తీసుకొని ఆ విధంగా నడుస్తుంది. దాంతోపాటుగా డయాగ్నోసిస్ సెంటర్లు కార్పొరేట్ హాస్పిటల్ తీరే నడుస్తున్నాయి. డయాగ్నోసిస్ సెంటర్స్ డాక్టర్స్ కుమ్ముకై పేద ప్రజల దగ్గర ఎక్కువ రేట్లు తీసుకొని డాక్టర్లకు కమిషన్ ఇవ్వడము, అలాగే బిల్డింగ్లు హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్న బిల్డింగ్స్కు పర్మిషన్ లేకపోవడము, సెల్లార్లో మొత్తం ల్యాబులు డయాగ్నోసిస్ సెంటర్ పెట్టుకోవడము, +2 గ్రౌండ్లో కూడా మొత్తము వాళ్ళకి సంబంధించిన గదులు నిర్మించుకోవడము, అలాగే ఫైర్ ఎగ్జిట్ లేకుండా నామకేవాస్గా పెట్టుకోవడము, అదే సూపర్ మార్కెట్లో ఏ విధంగా కౌంటర్లు పెట్టుకున్నారో ఆ విధంగా కౌంటర్లు హాస్పిటల్లో పెట్టుకొని దందాని మెడికల్ దందా మాపే దందాని చేస్తున్నారు. ఈ విధంగా ఎంత నిర్లక్ష్యం అంటే సాధారణ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే ఫస్ట్ పోకముందుకే సగం ప్రాణభయంతో చనిపోవడం జరుగుతుంది. అంతా ఆ విధంగా మోసం చేస్తున్నారు. మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, ఇంత నిర్లక్ష్య వైఖరి ఉన్నా కానీ డిఎంహెచ్ఓ అధికారులు ప్రభుత్వం అధికారులు ఎందుకు ఇంత రోజు అని ఏం చేస్తున్నారు? గత కొన్ని రోజులు అని మీడియాలో కొన్ని నిర్లక్ష్యం, చాలా మంది హాస్పిటల్ నిర్లక్ష్యంలో చనిపోవడము, మెడికల్ యొక్క నిర్లక్ష్యం, వ్యాక్సిన్ నిర్లక్ష్యము, అలాగే మెడిసిన్స్ డేట్ అయిపోయిన ఉంటే కూడా కొన్ని హాస్పిటల్ కూడా మళ్ళీ దాన్ని వాడడము, డెమో శాంపిల్స్ కూడా పేషెంట్లకు ఇవ్వడము, ఈ విధంగా చాలా మోసాలు చేస్తూ దందాన్ని నడిపించుకుంటున్నాయి. కార్పొరేట్ ఒక రేంజ్లో కోట్ల కుమ్మకు బిజినెస్ తోటి సాధారణ మానవునికి ఎలాంటి అందకుండా కార్పొరేట్ హాస్పిటల్ నీట్గా నడుస్తున్నాయి. మేము ఒక్కడే చెప్పాల్సుకున్నాం, మా అసోసియేషన్ తప్పుకెళ్ళి సాధారణ మానవునికి కార్పొరేట్ వైద్యం అందేలా ఉండాలి. గవర్నమెంట్ ఒక రేట్లు చూపించుకొని ప్రజల దగ్గర మాత్రం ఎక్కువ రేట్లు తీసుకొని ఆ విధంగా మోసం చేస్తున్నారు. సాధారణ రైతు సాధారణ ప్రజలు హాస్పిటల్ పోవాలంటే చాలా భయపడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటేనేమో ఫెసిలిటీస్ లేక తక్కువ బ్రాంచీలు ఉన్నాయి. మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడ అందుబాటులో పోతున్నారు. మరి దాని తగ్గట్టుగా వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎందుకు పాటించకుండా వాళ్ళని ఎందుకు చేస్తలేదని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తూ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మేము మహాధరణ కార్యక్రమాన్ని మేము నిర్ణయించాలని చేసి ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.